హలో అండి. వెల్కమ్ టు ఎపిక్ హెల్త్ తెలుగు. ఈరోజు మనం కొత్తిమీర గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొత్తిమీర ఎంతో సున్నితమైనది. దానిలో పోషకాలు మనకు పూర్తిగా అందాలంటే కూర వండిన తర్వాత కొత్తిమీర దానిపైన చల్లాలి. అంతే తప్ప కూర ఉడుకుతూ ఉన్నప్పుడే కొత్తిమీరను వేసేస్తే ఆ ఆకులు అతివేడికి ఉడికిపోయి వాటిల్లో ఉన్న పోషక విలువలన్నీ ఆవిరి రూపంలో బయటకొచ్చేస్తాయట. ఈ రోజుల్లో పుదీనాను నాన్ వెజ్ కూరల్లో, పానీపూరీలకి పరిమితం చేస్తున్నారు. కానీ కొత్తిమీర, కరివేపాకును మాత్రం దాదాపు అన్నిటిలోనూ వాడుతూ ఉన్నారు. అంతర్జాతీయంగా వాడే కొత్తిమీర అనేది కొరియాండ్రమ్ సాతివం జాతికి చెందిన మొక్క. దీన్ని చైనీస్ పార్స్లీ అని కూడా పిలుస్తుంటారు. చాలా మంది ఈ కొత్తిమీరను బయటే కొనుక్కుంటూ ఉంటారు. కానీ ఇంట్లో గాని మట్టి ఉంటే చిన్న తొట్టిలో వేసి అందులో ఒక 20 ధనియాల గింజలు వేస్తే చాలు. రోజు 10 చుక్కల నీళ్లు పోసినా సరే ఆటోమేటిక్గా కొత్తిమీర మొలకలు వచ్చేస్తాయి. 15 రోజుల్లో చక్కటి ఫ్లేవర్ ఇచ్చే కొత్తిమీర పెరుగుతుంది. అంతేకాకుండా గాలి వీచిన ప్రతిసారి అక్కడ వాసన భలేగా ఉంటుంది. ఇక కొత్తిమీరతో ఆరోగ్య ప్రయోజనాలు ఏంటంటే బీపీని తగ్గిస్తుంది. హై బీపీ క్రమంగా టైప్ 2 డయాబెటిక్ వచ్చేందుకు కారణమవుతుంది. ధనియాలు, కొత్తిమీర, ధనియాల నూనె వంటివి బీపీని తగ్గిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే విషయంలో కూడా కొత్తిమీర అద్భుతంగా పనిచేస్తుందని కొన్ని పరిశోధనల్లో తేలింది. ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడంలో కూడా కొత్తిమీర బాగా సహాయకారిగా ఉంటుంది. ఇక గుండెకు మేలు చేస్తుంది. గుండె సంబంధిత జబ్బులు రాకుండా కొత్తిమీర కాపాడుతుంది. హై బీపీని కంట్రోల్లో ఉంచుతూ కొలెస్ట్రాల్ లెవెల్స్ని క్రమబద్ధీకరిస్తుంది. బాడీలో అధికంగా ఉండే సోడియంను బయటకు పంపించేస్తుంది. విష వ్యర్థాలకు కూడా చెక్ పెట్టవచ్చు. కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా దొరుకుతాయి. అవి మన శరీర కణాలను కాపాడేస్తాయి. కణాలను ఫ్రీ రాడికల్స్ దెబ్బతీయకుండా చేస్తాయి. కడుపులో మంట వంటివి తగ్గాలంటే అప్పుడప్పుడు కొత్తిమీర తినాల్సిందే. క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే కూడా కొత్తిమీర వాడాలి. బ్రెయిన్ని కాపాడుతుంది. మన మెదడు ఎంతో సున్నితమైనది. రకరకాల వ్యాధులన్నీ దాన్ని నాశనం చేసేందుకే చూస్తూ ఉంటాయి. ముఖ్యంగా మతిమరుపు, పార్కిన్సన్స్, ఆల్జీమర్స్ వంటివి ఏజ్ పెరుగుతున్న దశలో మెదడుపై దాడి చేస్తూ ఉంటాయి. సరిగ్గా అదే సమయంలో కొత్తిమీర తీసుకుంటూ ఉంటే ఆ వ్యాధులు మన బ్రెయిన్ దరి చేరవు. నాడీ వ్యవస్థ దెబ్బతినకుండా కొత్తిమీర కాపాడుతుందండి. ఇక ఒత్తిడిని కూడా జయించవచ్చు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి స్ట్రెస్ అనేది కామన్ అయిపోయింది. ఇంట్లో వంట చేసే మహిళలు తమ పిల్లలను స్కూల్కి పంపేందుకు, రెడీ చేసేందుకు టెన్షన్ పడుతుంటారు. ఇలా రకరకాల కారణాలుగా చాలామంది టెన్షన్ పడుతూనే ఉంటారు. ఈ టెన్షన్ను తట్టుకోవాలంటే కొత్తిమీర తీసుకోవాలి. అందులోని యాంటీ ఆక్సిడెంట్స్ బ్రెయిన్ను హీట్ ఎక్కకుండా చేస్తాయి, మెమరీ పవర్ని పెంచుతాయి. ఇంకో విషయం, జీర్ణక్రియ మెరుగవుతుంది. కొత్తిమీర జీర్ణ వ్యవస్థను కాపాడుతుంది, ప్రేగులను శుద్ధంగా ఉంచుతుంది. మాటిమాటికి కడుపు నొప్పి వచ్చేవాళ్ళు, మలబద్ధకంతో బాధపడేవాళ్ళు రోజు కొత్తిమీర తీసుకోవాలి. ఇలా 8 వారాలు క్రమం తప్పకుండా తీసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు మీరే చూస్తారు. చక్కగా ఆకలేస్తుంది, అరుగుదల కూడా మెరుగవుతుంది. ఇక ఇది ఇన్ఫెక్షన్స్తో పోరాడుతుంది. సూక్ష్మ క్రిములతో పోరాడే లక్షణాలు కొత్తిమీరకు బాగా ఉన్నాయి. తినే ఆహారం కల్తీ అయితే మన ప్రాణాలకే ప్రమాదం. అలాంటి సమయంలో కొత్తిమీర తీసుకోవడం ద్వారా చాలా వరకు మన ప్రాణాలు కాపాడేస్తుంది. అందులోని డొడేసెనాల్ అనే ఒక పదార్థం బ్యాక్టీరియాతో పోరాడుతుంది. ఫుడ్ పాయిజనింగ్కి కారణమయ్యే సాల్మోనెల్లా బ్యాక్టీరియాకి కొత్తిమీర తగిలిందంటే ఇక అది గులగిలా కొట్టుకొని చావాల్సిందే. అంతేకాకుండా స్కిన్ని సంరక్షిస్తుంది. చర్మంపై దద్దుర్లు, మచ్చలు, మొటిమలు, ఘాట్లు, దెబ్బలు, గాయాలు, నీరు కారడం, ఉబ్బడం ఇలా ఏం జరిగినా సరే కొత్తిమీర తినేయాలి. ఇలా కొన్ని రోజులు తింటూ ఉంటే చర్మం సంగతి అదే చూసుకుంటుంది. ముఖ్యంగా పిల్లల చర్మ సంరక్షణలో కొత్తిమీర అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. విపరీతమైన ఎండల వల్ల చర్మం పాడవకుండా లోపల నుంచి కొత్తిమీర ఎంతో కాపాడుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మనం కొత్తిమీరను కూరల్లో వాడుకోవడం అనేది చాలా ఉపయోగం. రేటు ఎక్కువైనా ఎంతో కొంత అలా వేసుకుంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కింద కమెంట్స్ రూపంలో తెలియజేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఏ గ్రేట్ టైం. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.